ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనకు సచివాలయ ఉద్యోగాల గురించి ఒక సమాచారం అయితే వచ్చింది. దాని గురించి చూద్దాము. సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్, గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాల గురించి 3వ నోటిఫికేషన్ గురించి సమాచారం అయితే వచ్చింది. అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. పోస్టుల సంఖ్య చూస్తే మొత్తం 2778 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో 1785 పోస్టులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో మరియు 993 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తారు. అర్హతలు చూస్తే 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా మరియు బీటెక్ విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. కాబట్టి నోటిఫికేషన్ అనేది త్వరలోనే రాబోతుంది. మీరు దీనికి పోటీ అనేది చాలా ఎక్కువగా ఉన్నందువల్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాల కొరకు ఇప్పటి నుంచే మీరు పరీక్షకు సిద్ధం అవ్వాలని తెలుపుతున్నాను. ఇంకా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు విడుదల అవుతుందంటే, ఇప్పుడైతే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది సమాచారం అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఈ నెల ఆఖరిలోపు, ఈ నెల చివరిలోపు లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలోపు మనకైతే విడుదల చేస్తారు. కావాల్సిన పత్రాలు చూస్తే దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన క్యాస్ట్, ఇన్కమ్, అలానే మీకు ఓబీసీ సర్టిఫికెట్స్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వంటి సర్టిఫికెట్లను మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు అంటే మళ్ళీ అప్లై చేసుకునే గడువు ఉంటుందో ఉండదో. కాబట్టి ఇదన్నమాట ఈ చిన్న నోటిఫికేషన్ గురించి. ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ వస్తే, అంటే ఎవరు ఎప్పటి నుంచి ఎగ్జామ్ ఉంటుంది, సిలబస్ ఏంటి, ఇవన్నీ ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే మన ఛానల్లో అయితే వీడియో చేస్తాము. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.